ఆ. సెక్యులరిజం అబద్ధం, నాట్ అగ్రిబుల్ టు రాజ్యాంగం నుంచి తీసేయాలి. అబద్ధం. హిందువులు మాత్రం ఫాలో అవుతున్నారు ఇది. రాజ్యాంగం తీసేయాలంట. మనకెందుకని అదో దరిద్రం. మిమ్మల్ని హిందువులు మాత్రమే ఫాలో అవుతున్నారు అది అని దాని గురించి మాట్లాడలేదు, వదిలేశాడు. బిఎస్ గారు అనాలా, నువ్వేమో ఏమైనా పంతులు అంటావా? ఏడుంది సెక్యులరిజం? ఎవడన్నారా గుండుగా? నువ్వు కదా ఎదుగు చూసి బాడీ షేమ్ చేస్తుంది. లావుకున్నావు, నువ్వు బండకున్నావు, స్లిమ్ ఉన్నావు అని నేను అంటానా? అనొచ్చా? బిఎస్ గారు అంటే ఎదురు వాళ్ళు అంటున్నారా? ఎక్కడ అంటున్నారా? అసలు శివాజీ అక్కడ ఆయన అది ఉదాహరణగా చెప్పాడు. నేనేమో మిమ్మల్ని గారు గీరు అంటే మీరేమో యారా పంతులు అంటే ఈ సెక్యులరిజం అని ఆయన దేన్ని అన్నాడు? ఇప్పుడున్న సెక్యులరిజం ఇలా ఉంది, హిందువులు మాత్రమే ఈ సెక్యులరిజం పాటిస్తున్నారు, గౌరవిస్తున్నారు, కానీ మిగతా వాళ్ళకి లేదు. అలాంటప్పుడు ఇది సెక్యులరిజం ఎలా ఇద్దానని ఆయన చెప్తుంటే, ఉదాహరణగా చెప్తుంటే వీడు దాన్ని తీసుకెళ్లి నువ్వురా బాడీ షేమింగ్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి సొల్లు వాగుతున్నాడు. ఆయన చెప్పిన అర్థం ఏంటి? హిందువులు మాత్రమే ఇప్పుడు మన డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నా సరే మనం పట్టించుకోవట్లేదు. పైగా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం హిందూ వెళ్ళి ఏమంటాడు? అందరు దేవుళ్ళు ఒకటే, అందరూ సమానమే, ఏ దేవుడినైనా ఎవరైనా పూజించుకోవచ్చు, దేవుళ్ళు అంతా ఒకటే, అల్లా దగ్గరికి వెళ్ళినా, మసీద్కి వెళ్ళినా తప్పులేదు, చర్చికి వెళ్ళినా తప్పులేదు అనే భావన కేవలం హిందూకి మాత్రమే ఉంటుంది. అదే ఒక ముస్లిం అలా ఒప్పుకుంటాడా? ఒక ముస్లిము అసలు ఆ సిద్ధాంతం ముస్లింలకు ఉందా? మా వాడు ఒక్కడే, మా తప్పించి ఇంక మిగతా వాళ్ళది అందరిది రాంగ్, మాది మాత్రమే కరెక్ట్ అని వాళ్ళు ఇద్దరు అలాగే అనుకుంటారు. కానీ మనం అలా అనుకోం కదా. దాన్ని ఉద్దేశించి ఆయన ఆ మాట చెప్తే వీడు అసలు విషయాన్ని పక్కకు వదిలేసి సోది చెప్తున్నాడు, సోది.